బైబిల్లో దావీదు భక్తుడు, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుతును అని అంటాడు. నిజమే కదా. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం సైన్యాలను జయించగలం, ప్రాకారాలను దాటగలం. మరి ఈరోజు మీ ముందున్న సైన్యం ఏదైనా, ప్రాకారం ఎంత గొప్పదైనా, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యధ్యానంతో ప్రారంభిద్దామా? ఒక్కొక్కసారి జీవితంలోకి ఆటంకాలు, అపవాది శోధనలు గొప్ప సైన్యం వలె, దాటలేని ప్రాకారం వలె అడ్డు వస్తాయి. అయితే ఒక నిజమైన విశ్వాసి చేసే పని ఏంటో తెలుసా? దేవుని పాదాల చెంత చేరి ఆయనకు మన సమస్యను అప్పగించి ఆయనను స్తుతించడమే. అవును, దేవుని స్తుతిస్తూ ఉంటే మన ముందర సైన్యం పటాపంచలవుతుంది, మనకు అడ్డుగా ఉన్న ప్రాకారం బద్దలవుతుంది. మీరు కానీ 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం చదివితే దానిలో యెహోషాపాతు రాజు ఇలానే చేశాడు. తన ముందు 3 రాజులు వారి సైన్యంతో కాచుకుని ఉంటే ఇతడు మాత్రం దేవుణ్ణి ఆరాధించాడు. అంతే, ఆ సైన్యం నేలకూలింది, దోపుడు సొమ్ము ఇతని సొంతమైంది. అలాగే యెహోషువ 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు ఎదురుగా వచ్చిన ఎరుకో గోడల సంగతి అవే అంతేగా. దేవుని ప్రజలు ఆయన స్తుతిస్తూ ఉంటే పేకమెడలా కూలిపోలేదా? అందుకే గుర్తుపెట్టుకోండి, మీ ముందు ఎంత గొప్ప సైన్యమన్నా, ఎంత పెద్ద ప్రాకారం ఉన్నా, మన దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగానే అవన్నీ పటాపంచలవుతాయి. మరి ఇంకెందుకు పరిస్థితులను చూసి భయపడతారు? మొదట మీ సమస్య దేవునికి అప్పచెప్పండి. ఆ తర్వాత ఆయన చేసే కార్యానికై ఆయన స్తుతించండి. అప్పుడు ప్రభువే కార్యం చేస్తాడు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.